హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి 92 ఏళ్లు గడిచాయి. 1932లో హెచ్ఎం రెడ్డి భక్త ప్రహ్లాద మూవీతో టాలీవుడ్ కి అంకురార్పణ చేశారు. మూకీ చిత్రంగా వచ్చిన ఈ మూవీ హిందూ పౌరాణికాల ఆధారంగా వచ్చింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా టాలీవుడ్ ప్రస్థానం పెరుగుతూ వచ్చింది. పౌరాణిక సినిమాలు ఎన్నో వచ్చాయి, ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. అలా తింతై వటుడింతై అని తీరులో ఎదిగిన టాలీవుడ్ ని ప్రపంచం గుర్తించే స్థాయికి చేర్చింది బాహుబలి సినిమా అని చెప్పుకోవచ్చు. ఒక్క సినిమాతో టాలీవుడ్ చరిత్ర ఖండాంతరాలు వ్యాపించింది. ప్రభాస్ హీరోగా, రానా విలన్గా, అనుష్క తమన్నా హీరోయిన్లుగా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్లు కీలక పాత్రలో నటించిన ఈ మూవీ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2015 జూలై 10న బాహుబలి 1 ది బిగినింగ్ సినిమా విడుదలై ఊహించని కలెక్షన్లు సాధించింది. ఇక రెండో భాగం బాహుబలి ది కంక్లూజన్ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ఒక్క తెలుగు సినిమాతో బాలీవుడ్ ని సైతం మన వైపు తిప్పుకునేలా చేశాడు జక్కన్న. సాధారణంగా జక్కన్న సినిమాలన్నింటికి స్టోరీలన్నీ రాసేది ఆయన నాన్న విజయేంద్ర ప్రసాదే. బాహుబలి సినిమా హిట్ కావడానికి విజువల్స్ ప్రాధాన్యత ఎంత ఉందో కథ బలం కూడా అంతే ఉంది. నిజానికి బాహుబలి 2 పార్టులు మనం చూసిన విధంగా ఉండకపోయేవి. రాజమౌళి అనేక సీన్లలో మార్పులు చేద్దామని అనుకున్నారట. సినిమా హీరోని కూడా ప్రభాస్ కాకుండా ఇంకొకరిని అనుకున్నారట. ఆ అవకాశం మిస్ చేసుకున్నందుకు సదరు హీరో ఇప్పటికీ బాధపడుతున్నాడు. హీరో క్యారెక్టర్ ఒకటే కాదు, సినిమాకు హైలైట్ గా నిలిచిన కట్టప్ప పాత్రలో కూడా వేరే నటుడిని తీసుకోవాలనుకున్నారట. చివరి నిమిషంలో ఆ నిర్ణయం కూడా మారిపోవడంతో సత్యరాజ్ ని తీసేసుకున్నారు. బాహుబలికి సంబంధించిన ఇలాంటి ఎన్నో విశేషాలతో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సినిమాలో బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీక్వెల్ వస్తుంది. కానీ తొలుత వేరే సీన్ దగ్గర ఇంటర్వెల్ ఇద్దామనుకున్నారట. ఇదే అంశంపై రాజమౌళి ఓ సందర్భంలో మాట్లాడారు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి రూపం రావడంపై ఇంటర్వెల్ రావాలి. దానికన్నా ముందు శివుడు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. కానీ ఈ సన్నివేశాన్ని ఇలా తీద్దాం అనుకోలేదు. శివుడు మాహిష్మతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటాలు చేస్తాడు. అప్పుడు అక్కడ ఓ సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు. ప్రభు, నన్ను ఏమీ చేయొద్దు అని వేడుకుంటాడు. అతడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి బిజ్జల దేవుడికి విషయం చెబుతాడు. కానీ బిజ్జల దేవుడు ఆ మాటలను నమ్మడు. బాహుబలి చచ్చిపోయాడు, వాడి ప్రాణాలను నలిపి మట్టిలో కలిపేశాం అని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు చేసుకొని శివుడు రావాలి. వాడి శరీరాన్ని మంటలో కలిపేశాం అనగానే అగ్ని కీలలు దాటుకుంటూ బాహుబలి రావాలి. వాడి రక్త మాంసాలను ఏరులో పారేశాం అంటే బాహుబలి జోరు తుఫానుకు సైతం తట్టుకుంటూ రావాలి. ఇలా బిజ్జల దేవుడు చెప్పే ఒక్కో డైలాగ్ కు ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీద్దామనుకున్నాడు జక్కన్న. అక్కడ ఇంటర్వెల్ ఇద్దామనుకున్నాడు. కానీ విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ ఇస్తే బాగుంటుందని భావించి బిజ్జల దేవుడి డైలాగ్స్ అన్ని తీసేశారు. శివుడు మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను నిప్పులే శ్వాసగా
అనే సాంగ్ లా తీశామంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక కట్టప్ప క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాకే హైలైట్ గా నిలిచిన కట్టప్ప పాత్రకు మొదట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను అనుకున్నారట. ఈ విషయాన్ని సయానా విజయేంద్ర ప్రసాదే ఓ సందర్భంలో చెప్పారు. బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ స్థానంలో వేరే హీరోని అనుకున్నాం. అదే సమయంలో కట్టప్పగా సంజయ్ దత్ ను అనుకున్నాం. ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ను సంప్రదించాం. ప్రభాస్తో సినిమా చేయాలని, మంచి కథ కావాలని రాజమౌళి నన్ను కోరాడు. స్త్రీ పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండాలన్నాడు. నా దగ్గర అలాంటి కథ లేదు. అప్పుడే కట్టప్ప పాత్ర పరిచయం చేశాను. అదేంటంటే భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు. అత్యుత్తమ ఖడ్గవీరుడిగా పేరొందిన వృద్ధుడు యువకులకు కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు. మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడు గురించి ఆ ఫారెనర్కి వెల్లడిస్తాడు. చేతిలో కత్తి ఉన్నంత వరకు అతన్ని ఓడించలేరని చెబుతాడు. అది విన్న విదేశీయుడు ఆ మహావీరుడిని కలవాలని కట్టప్పను అడుగుతాడు. అయితే అతను లేడని తెలియడంతో ఆ వీరుడు ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. వెన్నుపోటు కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకోటి లేదని, బాహుబలిని చంపింది తానేనని కట్టప్ప చెప్పేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు బిడ్డని పట్టుకుని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుందని జక్కన్నకు చెప్పాను. అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది. వీటన్నింటిని కలిపి కథ రాయమని రాజమౌళి నాతో అన్నాడు. ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి 4-5 నెలలు పట్టింది అని విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇక సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రభాస్ స్థానంలో జక్కన్న మరొకరిని తీసుకుందాం అనుకున్నారట. అయితే ఈ సినిమాను అతను తిరస్కరించడంతో అదృష్టం చేజారిపోయింది. అతనెవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాహుబలి సినిమాను తిరస్కరించారు. ఈ సినిమాలో హీరోగా నటించాలని రాజమౌళి తనను సంప్రదించారని, అయితే ఆ ఆఫర్ను రిజెక్ట్ చేశానని సూర్య చెప్పారు. ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశానా అని బాధపడుతున్నానని, రాజమౌళి నుంచి మరో సినిమా ఛాన్స్ వస్తే కళ్ళకద్దుకొని చేస్తానని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రమోషన్లు చేసుకోవడం కూడా ముఖ్యమే కదా. RRR మూవీ ప్రమోషన్లకే మూవీ టీం 5 కోట్లు ఖర్చు పెట్టింది. అలాంటిది బాహుబలికి ఎంత ఉంటుందనుకుంటున్నారు? మీ అంచనాలన్నీ తప్పే. జక్కన్న ఈ మూవీకి ₹1 కూడా ఖర్చు పెట్టలేదట. కేవలం మౌత్ టాక్ తోనే ఆ చిత్రానికి విపరీతమైన బజ్ వచ్చిందట. ఈ విషయాన్ని జక్కన్నే స్వయంగా చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడు నా సినిమాల నుంచి ఎక్కువ ఆశించను, అలా అని తక్కువ కూడా ఆశించను. నేను ఎల్లప్పుడూ బ్యాలెన్స్డ్ గా ఉండాలని ప్రయత్నిస్తాను. నా మూవీస్ కి కొత్త ప్రేక్షకులను ఎలా తీసుకురావాలనే ఆలోచన నా మదిలో ఎప్పుడూ ఉంటుంది. ఇక బాహుబలి ప్రమోషన్ కోసం మా టీం అస్సలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అలాగే ఎటువంటి ఆన్లైన్ సైట్స్ కూడా డబ్బు ఇవ్వలేదు. కానీ ఆ సినిమా ప్రమోషన్ కోసం చాలా హోంవర్క్ చేశామని జక్కన్న ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇవండి బాహుబలికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్స్ అండ్ సీక్రెట్స్. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ నివ్వండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో బూస్టప్ నిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.